with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా కాక్టైల్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది హోమీ. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకోనే, డయానా ఫెంటీ, డింపుల్ కపాడియా, బోమన్ ఇరానీ, రణ్దీప్ హుడా వంటి వారు ఎందరో. జూలై 13, 2012 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమా మ్యూజిక్ గురించి చూసుకుంటే సాంగ్స్ ఏమో ప్రీతం చేయగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సలీం సులైమాన్, అలానే గెస్ట్ కాంపోజిషన్ యో హనీ సింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇందులో అంగ్రేజీ బీట్ అనే సాంగ్ ఉంటది, దాట్స్ మై పర్సనల్ ఫేవరెట్. తుమ్హీ హో బంధు, దారు దేశీ, సెకండ్ హ్యాండ్ జవానీ, అసలు అమేజింగ్ సాంగ్స్ అవన్నీ కూడా. సినిమా విషయానికి వస్తే మీరా ఈ క్యారెక్టర్ ప్లే చేసింది డయానా. తనొక షై అండ్ ట్రెడిషనల్ ఇండియన్ అమ్మాయి who leaves her family in India to live in London with her husband. వాళ్ళ హస్బెండ్ పేరు కునాల్. ఈ రోల్ ప్లే చేసింది రణ్దీప్. ఎయిర్పోర్ట్ లో గౌతమ్ కపూర్ ని కలుస్తుంది మన హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్. అసలు తనైతే విపరీతంగా ఫ్లర్ట్ చేస్తాడు. హిస్ కైండ్ ఆఫ్ ప్లే బాయ్ టైప్స్ అన్నమాట. హీ హిట్స్ ఆన్ హర్ అండ్ ఆస్క్స్ హర్ అవుట్. మీరా చాలా డిస్టర్బ్ అవుద్ది మనోడి ఎక్స్ట్రోవర్టెడ్ బిహేవియర్ కి. వెంటనే తను పొలైట్ గా తనకి పెళ్ళైపోయింది అని చెప్పేసి అంటుంది. మీరా కునాల్ కోసం వెతుకుతుంది అండ్ షీ ఫైనలీ ఫైండ్స్ హిమ్. కానీ కునాల్ చూసిన వెంటనే చాలా కోపంగా కనిపిస్తాడు అండ్ క్లియర్ గా చెప్పేస్తాడు మీరాకి తను పెళ్లి కేవలం డబ్బు కోసం మాత్రమే చేసుకున్నాడని. అండ్ హీ టెల్స్ హర్ టు స్టే అవే ఫ్రమ్ హిమ్. మీరాకి హార్ట్ బ్రేక్ అవుతుంది అక్కడ. అండ్ షీ హస్ గాట్ నో ప్లేస్ టు స్టే ఇన్ లండన్. అక్కడ డైనర్ వాష్రూమ్ దగ్గర మీరా వెరానికాని కలుస్తుంది. దాట్స్ దీపిక. తనొక ఎయిమ్లెస్ పార్టీ గర్ల్. మీరా ఏడవడం చూసి తనకి ఎలా అయినా హెల్ప్ చేయాలనుకుంటది. తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తది అండ్ ఎక్స్ప్లెయిన్స్ దాట్ హర్ రిచ్ ఫాదర్ తనకి ప్రతి నెల డబ్బు పంపిస్తూ ఉంటారని, అండ్ ఆ డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అంటది. ఒకరోజు రాత్ర వెరోనికా మీరాని ఒక నైట్ క్లబ్ కి తీసుకుని వెళ్తది, వేర్ దే రన్ ఇంటూ గౌతమ్. అక్కడ క్లబ్ లో గౌతమ్ అండ్ వెరోనికా డాన్స్ ఇంటిమేట్లీ అండ్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. ఆ మరుసటి రోజు మార్నింగ్ ఒక జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చాక మీరా కమ్స్ హోమ్ టు ఫైండ్ గౌతమ్ ఆన్ ద కౌచ్. గౌతమ్ ఇంకా వెరోనికా ఇంటిమేట్ అయ్యారన్న విషయం తను అర్థం చేసుకుంటది. వెంటనే గౌతమ్ వెరోనికాతో తన అపార్ట్మెంట్ లోకి మూవ్ అవుతాడు, కంటిన్యూయింగ్ హిస్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ రిలేషన్షిప్ విత్ వెరోనికా. ఆల్దో మీరా ఇనిషియలీ గౌతమ్ అంటే నచ్చకపోయినా మెల్లమెల్లగా వాళ్ళ ముగ్గురు ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈవెన్చువల్లీ గౌతమ్ వాళ్ళ అమ్మగారు అయినటువంటి కవిత అండ్ వాళ్ళ అంకల్ అయినటువంటి రణ్ధీర్ దాన్ని వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ మదర్ అయితే ఫుల్ షాక్ లో ఉంటారు. వీడేంటి అసలు ఇద్దరు అమ్మాయిలతో ఉండడం ఏంటి అని. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి ఎవరైనా వెతుక్కున్నావా అని అడుగుతారు. తనకైతే వెరోనికా నచ్చదు డ్యూ టు హర్ లైఫ్ స్టైల్, వైల్ రణ్ధీర్ డెవలప్స్ అ సాఫ్ట్ స్పాట్ ఫర్ హర్. గౌతమ్ వెంటనే కవితకి అబద్ధం చెప్పేస్తాడు దట్ తను రిలేషన్షిప్ లో ఉన్నాడు మీరాతో అని చెప్పేసి. ఎందుకంటే మీరా ఒక ఐడల్ ఇండియన్ గర్ల్ అన్నట్టు. ఈ టైంలో గౌతమ్ ఇంకా మీరా క్లోజ్ అవుతారు అండ్ ఎండ్ అప్ ఫాలోయింగ్ ఇన్ లవ్. Well, Meera is hesitant to admit it because she does not want to hurt Veronica, her best friend, because Veronica has fallen in love with Gautam and is trying to win Kavita's approval to become a decent Indian girl. Gautam వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి వెరోనికాకి చెప్తాడు, నువ్వు నన్ను ప్రేమించినా కానీ నేను మాత్రం మీరాని ప్రేమిస్తున్నాను అని. అప్పుడు వెరోనిక అయ్యో అదేం పర్వాలేదు, ఐ అండర్స్టాండ్, లెట్స్ సెలబ్రేట్ అని వాళ్ళు క్లబ్ కి వెళ్తారు. కానీ వెరోనిక అక్కడ ఫుల్ గా తాగేసి గౌతమ్ కి చెప్తది, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అడుగుతుంది. అండ్ మీరాకి చెప్తది, నన్ను ఈ విధంగా ఎవరు యూజ్ చేసుకోలేదు, అసలు మీ ఇద్దరు యూజ్ చేసుకున్నట్టు అని. మరుసటి రోజు దే పార్ట్ వేస్. మీరా కునాల్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతుంది. గౌతమ్ తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానని మూవ్ అయిపోతాడు. వెరోనిక చాలా డిప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది? గౌతమ్ కి మీరాకి పెళ్లి అవుతుందా? మరి అయితే వెరోనిక అలా ఉండిపోద్దా, లేదా వెరోనిక గౌతమ్ పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ ఈ ముగ్గురు రీయునైట్ అవుతారా? ఈ స్టోరీ అంతా తెలుసుకోవాలంటే సినిమాని ఒక్కసారి రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా కాక్టైల్.